హాయ్ అండి. నేను చికెన్ బిర్యానీ ఫ్రై చేస్తున్నానండి. చూడండి నేను ఏమేమి వేస్తున్నానో. నా చేతి చికెన్ బిర్యానీ అంటే మా మనవడికి చాలా ఇష్టమండి. ముందు ఇది కారం వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తగినంత సాల్ట్ అండి. మనం రుచికి తగినంత వేసుకోవాలండి. మళ్ళీ పైన నేను ముందు కలుపుతానికి చేస్తున్నాను, తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఫ్రైకి బిర్యానీకి కూడా నేను అదే వాడతానండి. కొంచెం పాలండి. ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. బిర్యానీలో పాలు కొంచెం పాలు, కొంచెం పెరుగు అన్నీ యాడ్ చేసుకుని బాగా మసాజ్ చేసి చికెన్ మసాలా వేసండి. చికెన్ మసాలా వేసి శుభ్రంగా గ్రేవీ చేసండి. బాగుంటుందండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తానండి. మీరు ఒక్కసారి తిని చూడండి, ఇది ఎంత బాగుంటుందో. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చికెన్ ఫ్రై బిర్యానీ చాలా బాగుంటుందండి. మా మనవడికి చాలా ఇష్టమండి. నేను ఇంట్లో ఎవరు చేసినా తృప్తిగా భోంచేస్తారండి. మళ్ళీ చెయ్యండి అంటారండి. ఇది నేను చేసాక ఎలా చేసావో మళ్ళీ చెయ్యి అంటారండి. ఇలా ఓ 10 నిమిషాలు నానబెట్టుకుని ఒక 2 స్పూన్లు నూనె పోసేయాలండి. మనకి తగినంత బిర్యానీకి ఎంతో. నేను నెయ్యి కూడా ఎక్కువే వాడతానండి. బిర్యానీలో నెయ్యి కూడా ఎక్కువ వాడతానండి నేను. నూనె వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేపుకోవాలండి. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు బాగా దోరగా యాగాలండి. మసాలాలు చూపి ఏమేమి ఉన్నాయో. బిర్యానీ ఆకు, ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేకండి. నేను టమాటా ఒక్కటే వేస్తాను. ఒక టమాటా చాలా టేస్ట్గా ఉంటుందండి బిర్యానీలోను. ఒక టమాటా వేసుకుంటే మళ్ళీ బాగుంటుందండి. మీకు ఎక్కువ వేసుకోకూడదు, ఒక్క టమాటా వేసుకోవాలండి. అది కూడా బాగా ఎర్రగా వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగాక మసాలా సరుకులన్నీ వేసుకోవాలండి. 4-5 బిర్యానీ ఆకులు వేస్తున్నానండి. 4 జీడిపప్పులు, అంటే ఎక్కువ వేసుకోవచ్చు. మా మనవడు ఎక్కువ తినడండి, అందుకు కొంచెమే ఇయ్యమ్మమ్మ అంటాడు. 4 పువ్వులండి, బిర్యానీ పువ్వు 4, జాపత్ర కొంచెం, 4 యాలకులు, ఒక 7-8 లవంగాలు, నల్ల
నల్ల యాలికండి ఇది వేయాలి. ఇదిగోండి పువ్వు, రాతి పువ్వు అండి ఇది. ఇది దాచిన చెక్క, 4 పొడుగు మొగ్గలండి ఇవి. ఈ పొడి నాకు పెద్ద ఇప్పుడు రావట్లేదు. ఇవన్నీ బాగా ఎర్రగా వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మనం ముందు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలండి తగినంత. మళ్ళీ పిల్లలు ఘాటు ఎక్కువైపోయిందంటారు. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎమ్ముగా ఉండే బిర్యానీ చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఎంతో రుచికరంగా ఉంటుందండి బిర్యానీ. మసాలా దినుసులు అన్నీ బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలండి. మసాలా అంతా వేసుకుని ఇలా ఎర్రగా వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ చాలండి. ఇందాక అందులో కలిపి ఉంచాను కాబట్టి ఎక్కువ అక్కర్లేదండి. 1 టీ స్పూన్ చాలు. ఇది కూడా బాగా ఎర్రగా కలగబెట్టుకున్నాక బాగా ఎర్రగా వేగాలి. బాగా ఎర్రగా వేగిన తర్వాత కొంచెమే వేస్తానండి బిర్యానీలోను. నాకు ఫ్రై ఎక్కువ తింటారు. వేస్తున్నానండి 2 గుప్పులు వేస్తానండి. మా ఇంట్లో చికెన్ ఫ్రై ఎక్కువ తింటారు. కొంచెం గ్రేవీ వేసాను. ఇది మళ్ళీ కలయబెట్టుకోవాలి. కలయబెట్టుకున్నాక మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని బాగా నీరయ్యి బాగా దానికి అవన్నీ పట్టి మూత పెట్టానండి. ఇలా మధ్యలో ఇలాగ కలుపుకోవాలండి. బాగుంది, ముక్క బాగా బాగుంది. ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి. నేను పక్కన ఫ్రై కూడా వేసేస్తున్నానండి. పక్కన ఫ్రైకి ఒక 3 స్పూనులు ఆయిల్ వేసుకుని బాగా ఎర్రగా కాగబెట్టుకుని ఆయిల్ కాగాక ఆయిల్ కాగబెట్టుకోవాలండి. బాగా నూనె వేడెక్కిన తర్వాత నేను ఎప్పుడు ఏదైనా పసుపు వేస్తానండి. నూనెలోను ముందు పసుపు వేసుకుంటే బాగుంటుంది. నేను కూరలో కూడా అన్నిటిలోనూ పసుపు నూనె ఫస్ట్ నూనెలోనే వేస్తాను. నూనె కాగాక దీంట్లో కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు బాగా వేపుకోవాలండి. నేను కరివేపాకు కూడా 2 రబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నాను. నేను తర్వాత కూడా వేస్తాను. ముందు కొంచెం వేస్తాను, తర్వాత కూడా వేస్తానండి ఫ్రైలో లాస్ట్ని. ఇది కూడా మూత పెట్టేసుకోవాలి. మూత బియ్యం కూడా వేసుకోవాలండి. బియ్యం వేసి ఒక 2 నిమిషాలు అందులో తిప్పుకొని తర్వాత నీళ్లు పోసుకోవాలి.
తర్వాత ఇలా తిప్పుకోవాలండి ముందు.